ఈ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగింది సార్, మధ్యలో అమ్మడం వాళ్ళు కొనుక్కున్నారు మళ్ళీ అంటే సెల్లర్ వేరే వాళ్ళకి కంప్లీట్ చేసినా కానీ సెల్లర్కి డిఎస్ కాకుండా సరే ఏమున్నా కండిషన్స్ ఇది ఇష్యూస్ ఉన్నాయి, బట్ అదర్వైజ్ ఇది తెలుసు అని రాసి పంపాం, అది చేస్తాం. ఇందులో ఆర్ఎస్ఆర్ లేదంటే వేరే వాళ్ళు రాసి ఉన్నట్టు అర్థం. అమ్మిండు, ఆయన అమ్మిండు కాబట్టి ఆయనకు డిఎస్ వేయలే. ఇప్పుడు నాకు వేయమంటే ఆయనకు డిఎస్ కాలేదు కాబట్టి రిజెక్ట్ చేయద్దు. బట్ ఆర్ఎస్ఆర్ అంటారా ఇనెలిజిబుల్ ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ఇనెలిజిబుల్ మొత్తం రిమార్క్స్ కొట్టిండ్రు, ఎండార్స్మెంట్ ఇచ్చేసి అప్పుడు కూడా 144 కొట్టిండు. 144 కాకుండా మనం దీంట్లోకి వెళ్ళి అంటే ఎలిజిబుల్ 144 అప్లై చేస్తాం ఆర్ఎస్ఆర్ తో అట్లా 45 50 లోపు ఈ 16 తేలలే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకే, 272 రిజెక్టెడ్ రిమార్క్స్ అప్లోడ్ చేయడం అయిపోయింది. 190 కూడా అయిపోయింది. 190లో అప్లై చేయని కొన్ని మాత్రము మీరు అప్లికేషన్ పెట్టాల్సి ఉంది. ఆర్ఎస్ఆర్లు అట్లాంటివి ఉంటాయి, బట్ రిమార్క్స్ అయితే కొట్టేసి ఓకే. ఈ 2 days కంప్లీట్ చేసుకొని రిటర్న్ చేయించుకొని అవన్నీ సెట్ చేసుకుందామని ఈ 2 సెట్ చేసుకునేందుకు పీస్ఫుల్గా మీకు 2 రోజులు 3 రోజులు సరిపోతుంది. మండే పంపించిన వెనక్కి తెప్పించుకుంటారు, అది మళ్ళీ యాక్సెప్ట్కి విత్ కండిషన్స్ రాస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, రిమార్క్స్ కొడతారు. రిమార్క్స్ ప్లస్ మీరు ఎండార్స్మెంట్ ఏదైతే ఇస్తుందో అది పిటిషనర్కి వెళ్తుంది అనే దృష్టితో లాంగ్వేజ్ చూసుకొని చేయండి. పిటిషనర్కి వెళ్తుంది కంపల్సరీ. కానీ నెక్స్ట్ లెవెల్ లోపల రివ్యూ జరిగినప్పుడు రిజెక్షన్కి అనాలిసిస్ అడుగుతాం. ఏదైనా మీరు ఒక అప్లికేషన్ రిజెక్ట్ చేయగానే మీ దగ్గర ఒక తహసీల్దార్గా వస్తుంది కదా, ఏదైనా మీరు సంతకం పెట్టేది రిజెక్ట్ కాదు కదా. ఒకటే ఫ్యామిలీ ఉంటుంది, అది కూడా సిరికొండ దగ్గర ఉంది సార్. మా మండల ప్రాబ్లం ఇది. ఆ గుడిలింగాపూర్ అనేది మా మండలం ఉంది కానీ సిరికొండ దగ్గర ఉంటుంది. ఫైల్ పంపించేసిన ఫార్వర్డ్. ఇది సో రెవెన్యూ సర్వీస్లో కేటగిరీ 4 అండి. ఇది కేటగిరీ 4 కేటగిరీ 4 837 అప్రూవ్డ్ 118 రిజెక్టెడ్. ఇది టు బి అప్రూవ్డ్, టు బి రిజెక్టెడ్. ఇంకా ఈ 171 ఏందో డిసైడ్ అయింది కదా, అంటే ఈ టోటల్ ఎక్కడ టాలీ అవుతుంది? ఇవి 2 టాలీ పెండింగ్ అంటే ఈ 2 కలిపి. సో 10 పెరికిట 50. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ అయిపోద్ది, ఇది రేపు అయిపోద్ది అని నెక్స్ట్ ఏం చేస్తారు? రిజెక్టెడ్ ఎన్ని చేశారు?